తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరియు ఆయన సోదరి కల్వకుంట్ల కవిత మధ్య పార్టీలో విభేదాలు ఉన్నాయన్న వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నప్పటికీ ఇవాళ ఈ వార్తలకు చెక్ పెడుతూ కవిత స్పందించారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ తాజాగా జారీ చేసిన నోటీసులను ఆమె తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు జారీ చేసిన ఏసీబీ నోటీసులు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వపు కక్ష సాధింపు చర్యలే. మేము దీనిని గట్టిగా ఖండిస్తున్నాం. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీని మేము ప్రజల ముందు విఫలమైన ప్రభుత్వమని నిరూపిస్తూనే ఉంటామని పేర్కొన్నారు కవిత. ఈ ఉదయం ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని కేటీఆర్ ను మరోసారి నోటీసులు పంపించారు. జూన్ 16వ తేదీన ఉదయం 10 గంటలకు ఆయన హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. గత మే 26న విచారణ నిమిత్తం నోటీసు జారీ చేసిన విదేశీ పర్యటనల నేపథ్యంలో కేటీఆర్ అభ్యర్థన మేరకు విచారణను వాయిదా వేశారు. ఫార్ములా ఈ రేస్ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపైన కేసు నమోదు చేసిన ఏసీబీ కేటీఆర్ తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారి అరవింద్ కుమార్ పైన కూడా కేసు పెట్టింది. జనవరిలో 2 సార్లు కేటీఆర్ ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. అంతేకాకుండా జనవరి 16న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట కూడా విచారణకు హాజరయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమ్ముడికి మద్దతుగా సోదరి కవిత ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.